శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగంలోని 15వ శ్లోకం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనుంజయః పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మా వృకోదరః. భావం: శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్త శంఖమును పూరించిరి. అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము అను మహాశంఖమును పూరించిరి. ఈ శ్లోక పూర్తి వివరణ. ఇక్కడ కురుక్షేత్ర రణరంగములో అర్జునుని దివ్యేంద్రములను ప్రత్యేకముగా నియమించుట వలన శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేకంగా హృషీకేశుడు అనే నామము వాడబడినది. రకరకాల కార్యములను అనుసరించి భగవంతుడు రకరకాల నామములను కలిగి ఉంటాడు. భగవంతునికి పేర్లు అనేకం. ఉదాహరణకు, మధువు అనే రాక్షసుడిని చంపడం వలన అతనికి మధుసూదనుడు అనే నామము కలిగినది. గోవులకు మరియు ఇంద్రియములకు ఆనందం వసుకుట వలన ఆయనకు గోవిందుడు అనే నామము కలిగినది. వసుదేవుడు కుమారుడై ఆవిర్భవించుట వలన ఆయనకు వసుదేవుడు అనే నామము కలిగినది. దేవకీదేవికి తల్లిగా అంగీకరించాడు కాబట్టి దేవకీనందన అని, బృందావనమున యశోదకు బాల్యలీలను దర్శించే అవకాశం కలిగించాడు కాబట్టి యశోదనందన అని, స్నేహితుడైన అర్జునుడికి రథసారథిగా ప్రవర్తించాడు కాబట్టి పార్థసారథి అని, కురుక్షేత్రములో అర్జునుడికి నిర్దేశం కలిగించాడు కాబట్టి హృషీకేశుడు అనే నామములు భగవంతుడికి కలిగాయి. వివిధ యజ్ఞము నిర్వహణకు ధనము అవసరమైనప్పుడు ఆ ధనము సంపాదించడంలో అగ్రజునికి సహాయపడ్డాడు. కావున ఈ శ్లోకంలో అర్జునుడు ధనుంజయునిగా తెలపబడ్డాడు. అదేవిధంగా భీముడు వృకోదరుడుగా తెలపడానికి కారణం భీముడు విపరీతంగా తినడమే. ఈ విధంగా భగవానుడు మొదలుకొని వివిధ మహాయోధులు పూరించిన శంఖాలు పాండవ వీరులకు ఉత్సాహం కలిగించాయి.